సొమ్మును వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు? మీ ఉత్తర్వులను అబేయన్స్లో పెట్టిన తర్వాత ప్రభుత్వాన్ని వివరణ కోరడం ఏంటి? గతంలో ఏపీలో పసుపు కుంకుమకు, అన్నదాత సుఖీబావుకు, తెలంగాణలో రైతు బంధుకు అనుమతి ఇచ్చారుగా, ఇప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వరు? ఇవి పాత పథకాలేగా. మీ భిన్న వైఖరులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల సంఘంపై నిప్పులు జరిగిన సీజే ధర్మాసనం, రిజిస్ట్రీని బెదిరించడంపై పిటిషనర్ల మీద మండిపడ్డ ధర్మాసనం, ఎన్ఓసీ ఇవ్వకుండా ఈసీ మరిన్ని వివరణలు అడిగింది. ఎన్ఓసీ లేకుండా బ్యాంకుల నిధులు పంపిణీ చేయలేవు, ఈసీ తీరుతో నిధులు పంపిణీ చేసే పరిస్థితి లేదు. హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్, ఈసీ వల్ల నిధులు పంపిణీ ఆగిపోయిందని ఉత్తర్వులో పేర్కొన్న ధర్మాసనం. అనామక నవతరం పార్టీ చేత అప్పీలు చేయించిన చంద్రబాబు అంటూ, మోకాలడ్డింది చంద్రబాబు అంటూ, నవతరం అనేటువంటి పార్టీ ఏదైతే గాజు గ్లాస్ గుర్తుకి మొన్నటిదాకా అదే తీసుకుంది, అదే సందర్భంలో ఇటు చంద్రబాబు నాయుడికి సంబంధించి బాబే ఇదంతా నడిపిస్తున్నాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కూటమి కళ్ళ ముందు ఓటమి, తారాస్థాయికి చేరిన టీడీపీ అరాచకాలు, తీవ్ర ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చెప్పుకోవడానికి చేసిన మేలేమి లేక సీఎం జగన్పై పడిన పచ్చనేతలు, ఎవరి భూములపై వారికి సర్వహక్కులు కల్పించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విష ప్రచారం, రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో నిధులు జమ కాకుండా మోకాలడ్డు, జగన్పై దూషణలు, దాడులకి ఉసుగొలుపుతూ రెచ్చిపోతున్న బాబు, పవన్. బాబు రెచ్చగొట్టడంతోనే విజయవాడలో సీఎం జగన్పై అత్యాయత్నం, బీసీ నేత ఆర్ కృష్ణపైన దాడి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై గుండాయుధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నేటితో ప్రచారానికి తెర